గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద చర్చిద్దాం. అన్ని పేపర్లో కూడా మెయిన్ బ్యానర్ నిన్నటి సీఎం మీటింగ్. నిన్న మేడ్చల్ జిల్లాలోని కేశవరం తర్వాత లక్ష్మీపురం గ్రామాలకు సంబంధించి లక్ష్మీపురం గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఊరు పసిడి పంటలతో పచ్చగా ఉండాలంటే ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వం ప్రజలకు ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వాలి, దీనిపైన చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేసినారు సీఎం కేసీఆర్. పంట ధరను వ్యాపారులు కాదు రైతులే నిర్ణయించే దిశగా ఎదిగే ప్లాన్ చేస్తున్నారని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పారు. ఒకవేళ నిజంగా అదే జరిగితే ప్రపంచంలోనే ఇది ఒక గొప్ప రివల్యూషన్ అవుతుంది, తన పంటకి ధరని రైతు నిర్ణయించడం అనేది. దీంతోపాటు అభివృద్ధి పనులపైన కూడా చాలా మాట్లాడినారు సీఎం. కొద్దిగా వెనుక ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కట్టి తీరుతామని చెప్పి సీఎం అన్నారు. ఆ వార్తలు అన్ని పేపర్లు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఇక రెండవ వార్త చూసినట్టయితే ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో తీసుకొచ్చినటువంటి జిఎస్టీ వల్ల రాష్ట్రానికి 19,000 కోట్ల భారం పడుతుంది, నష్టం జరుగుతుందని చెప్పి రాష్ట్రం అంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 3 పథకాలు, ఇరిగేషన్కి సంబంధించిన పథకాలు, తర్వాత మిషన్ భగీరథ, ఈ పథకాలకి ఆ జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. నిన్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ బృందం కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కలిసింది. ఇవాళ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి జైట్లీ చెప్పారు. ఒకవేళ కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే, అంటే రాష్ట్రానికి ఈ 3 పథకాలపైన జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లే యోచనలో కూడా ఉన్నామన్నటువంటి సంకేతాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈరోజు నమస్తే తెలంగాణలో మెయిన్ బ్యానర్ అదే, జిఎస్టీపై తాడో పేడో అవసరమైతే కోర్టుకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అన్న బ్యానర్తో ఆ వార్త నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇంకో వార్త చూసినట్టయితే గుజరాత్లోని వరద బాధిత ప్రాంతాలకి వెళ్ళి అక్కడ వరదల్లో నష్టపోయిన వాళ్ళకి పరామర్శించాలని వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కాన్వాయ్ మీద కొంతమంది దాడి చేశారు. అది బీజేపీ వాళ్ళే కావాలని దాడి చేయించారని చెప్పి రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటుంది. వాళ్ళు ఈయన కాన్వాయ్పై దాడి చేసిన వాళ్ళు జై మోడీ అని చెప్పి నినాదాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే ప్రతిపక్ష నాయకులు ఎక్కడ తిరగొద్దని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. సీఎం కేసీఆర్ గ్రామ సభలో పాల్గొన్నారు. గ్రామ సభ అంటే ఎట్లుండాలనేటువంటి విషయం నేనే చెప్పారు. తర్వాత ఒక ఊరు బాగుపడాలంటే ప్రభుత్వం పాత్ర ఎంత ఉంటుందో గ్రామస్తుల పాత్ర కూడా అంత ఉంటుందని చెప్పి నిన్న సీఎం అన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి చాలా విషయాలు చెప్పారు. మిషన్ కాకతీయ వల్ల నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, దానివల్ల గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరిగింది, తర్వాత పెరిగిన పంటని మన మధ్య ధర మనమే నిర్ణయించుకోవాలి, దాని ధర ఎంత అని డిసైడ్ చేయాలంటే మనందరం కూడా క్రాప్ కాలనీలుగా ఏర్పడాలి, దానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని చెప్పి నిన్న సీఎం అన్నారు. ఆ పాయింట్ తీసుకుందాం చర్చలో. టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, తర్వాత కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్, బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందు శ్రీధర్ రెడ్డి గారు, నిన్న సీఎం పాల్గొన్న గ్రామ సభను ఎట్లా చూస్తారు? చాలా విషయాలు అందులో ఊరికి సంబంధించి మాట్లాడారు చాలాసేపు, ప్రతిపక్షాలకు సంబంధించి కాకుండా. ఒకటి సీఎం స్థాయి వ్యక్తి ఒక గ్రామ సభలో పాల్గొని మాట్లాడడం మంచిదే, కానీ దాంట్లో వారికి ఎమ్మటే వరాలు కూడా ప్రకటించేశారు. 12 కోట్లు 15 కోట్లు ఆ రకంగా. కాకపోతే సీఎం గారు పోయేటటువంటి దారిలో మా గ్రామం కూడా ఉంటే బాగుండని చెప్పేసి మిగతా గ్రామాల ప్రజలు రాష్ట్రంలో మొత్తం అనుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి గ్రామ సభలు అన్ని గ్రామాల్లో ఇంతకుముందు పెట్టి అంతకుముందు సమగ్ర సర్వేలు చేసినప్పుడు, తర్వాత వివిధ అంశాల మీద గ్రామ సభలు పెట్టి మీ గ్రామంలో రోడ్డు లేదా, లేకపోతే మీ గ్రామంలో ఎంతమందికి రేషన్ కార్డు లేవు, మీ గ్రామంలో ఇంకేం లేవు అని చెప్పి పెద్ద పెద్ద లిస్టులు తయారు చేసుకొని పోయినారు. ఆ గ్రామాలకు మాత్రం ₹1 పోలేదు. కానీ సీఎం గారు పోగానే రాజు దాచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పేసి ఎమ్మటే డబ్బులు సందర్భాలు ఇవి వరాలా దెబ్బలా రేపు పొద్దున కంప్లీట్ అయ్యే వరకు తెలుస్తుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, సామెత చెప్పాను అనుకోండి, అదే రకంగా మరి మిగతా గ్రామాల పరిస్థితి ఏంది? రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రి గారు పర్యటించి ఇచ్చిన హామీలు కొన్ని ఉన్నాయి. వరంగల్ జిల్లాలో వరంగల్ పట్టణంలో ఇండ్ల సంగతి, మహబూబ్నగర్లో డ్రైనేజ్ కాలువల సంగతి, తర్వాత ఇండ్ల సంగతి, ఆ రకంగా ఎక్కడెక్కడికైతే వారు గతంలో చాలా ఊపుతోటి పోయినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు అమలు ఎక్కడున్నాయి, వాటి సంగతి చూస్తే ఇవి ఎంత తొందరగా అయితే అనే విషయం మీద మనకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఆ 2 గ్రామాల ప్రజలు ఇప్పుడు ఆనందంగా ఉండొచ్చు. రాష్ట్రంలోని మిగతా గ్రామాల సంగతి అని చెప్పేసి నేను అడుగుతాను. అదో పాయింట్. రైతులకు సంబంధించిన రైతు తన మద్దతు ధరని తనే డిసైడ్ చేసే పరిస్థితికి మనం ఎదగాలంటే అందరూ ఏకం కావాలి. మొత్తం ఈ రైతులకు సంబంధించి రైతు సంఘాలు ఏర్పడాలి. ఆ సంఘాలు ఏర్పడినప్పుడు మనమే డిసైడ్ చేయగలుగుతాం సీఎం అన్నారు. అంటే ఇప్పుడు అసలు సంఘాలే లేవా? ఒకటి రైతులు సంఘాలుగా ఏర్పడి అడిగేంత వరకు ప్రభుత్వాలకు అవగాహన రాదనే ఉద్దేశంతో వారు మాడుతున్నారు. నాకు అర్థం కాలే. సరే, క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలి, లేకపోతే ఎక్కడెక్కడ ఏ పంటలు పండుతాయో వాటిని మీరు చేయాలా, సమాఖ్యగా మీరు ఏర్పడితే మీరు బాగుపడవచ్చు. దీస్ ఆర్ ఆల్ వెరీ ఐడియల్ సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితులు. గ్రామాల్లో నిజంగా
ఆ రకంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉందా లేదా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం. ఇప్పుడున్నటువంటి సంఘం వేరే, రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైంది నాకు. అనుబంధంగా ఉన్నటువంటి సంఘంగా ఏర్పాటు చేస్తాం. దాని దగ్గర ఫండ్ ఉంటుంది. ఒకవేళ ధర రాని టైం ఉంటే ఆ రైతు సమాఖ్యలకు ఉంటుంది, కొని స్టోర్ చేస్తారు. ధరల స్థిరీకరణ అనేది అని చెప్పేసి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏదో 3,000 కోట్ల మాట కూడా చెప్పారు. ఇప్పటిదాకా ఎందుకు చేయలేని అడుగుతున్నాం. మొన్న పత్తి కావచ్చు, తర్వాత దేశంలోనే ఎక్కడ లేదు. ఇది ఒక ప్రయత్నం కదా. మొన్నటిదాకా పెద్ద పెద్ద ఆందోళన జరిగినాయి కదా. ఖమ్మంలో మద్దతు ధర కోసం పెద్దగా ఆందోళన చేస్తే బేడీ లేసి తీసుకుపోయిన సందర్భం మనం చూసినాం. అంత పెద్ద సభలు అంత పెద్ద ఆందోళన జరిగినప్పుడు చేయనటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఏదో ఒక గ్రామ సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినంత ఈజీగా జరిగిపోద్దని చెప్పేసి మనం అనుకోవడానికి కూడా ఎటువంటి తర్కారాలు కనపడలేము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి యొక్క మద్దతు ధరకు అనుబంధంగా మీరు కొంత బోనస్ ఇచ్చి ఇక్కడ రైతులను ఆదుకోండి అని చెప్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రము అప్పుడు కదలిక కనపడలేదు. ఉల్టా కేంద్ర ప్రభుత్వం మీదనే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని దోషులుగా చేసేటువంటి బాధ్యత కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు అవుద్దని ఆశిద్దాం, కావాలని చెప్పి ఆశిస్తాం. దానికి డెడ్ లైన్ ఒకటి పెట్టాలి. ప్రతిదానికి కూడా మనం చెప్తా పోతా ఉన్నారు. ఇవన్నీ ఏర్పాటు చేయాలా, లేకపోతే స్థిరీకరణ ఏర్పాటు చేయాలా, ఎప్పుడు చేస్తారు, ఏ పంటలు చేస్తారు, ఇప్పుడు ఖరీఫ్కి వచ్చేటటువంటి యొక్క ఫీడ్కి చేస్తారా, ఆ విషయాన్ని అన్ని క్లారిటీ ఇస్తే ప్రజల దృష్టిలో వాటికి గౌరవం ఉండే అవకాశం ఉంది. కానీ హామీలుగా ఉండిపోతే మాత్రము వీటికి పరిష్కారం దొరకదని. రైట్. ఇంద్రశోభన్ గారు, మీ అభిప్రాయం నిన్నటి సభ మీద రైతులకు మద్దతు ధర మనమే డిసైడ్ చేయాలన్న దాని మీద? మనమే డిసైడ్ చేయాలంటే ప్రభుత్వాలు ఏం పని చేస్తున్నాయి, ప్రభుత్వ అధికారాలు ఏం పని చేస్తున్నాయి ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి. తెలంగాణ వచ్చి 3 సంవత్సరాలు అయిన తర్వాత 3,000 రైతులు చనిపోయినారు. 3 అయిపోయి 4వ సంవత్సరం అడుగుపెట్టినాము. 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? రకరకాల కారణాలతోటి. అంటే కేవలం అగ్రికల్చర్ సంబంధించి నేను కాదనట్లే, కానీ మనం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ వైపుకి ఏమైనా అడుగులు వేసినాం అన్నది ఫస్ట్ క్వశ్చన్. రాత్రి అయిపోతుంది అని నేను అనట్లేదు, కానీ ఆ వైపుకి మనం అడుగులు వేసినప్పుడు ఇది ఫలిస్తుందని ఆశాభావం నాలో ఉంటుంది. అదే జరగనప్పుడు గతంలో కూడా చాలాసార్లు మాట్లాడాం. గ్రామజ్యోతి వచ్చిన తర్వాత దీపం, నూనె లేని దీపం లాంటిది గ్రామజ్యోతి అని చెప్పుకున్నాం. ఎందుకు ఆ మాట అన్నాము? కనీసం ఏ ఒక్క రోజు ఏ ఒక్క కార్యక్రమం జరగాలన్నా గ్రామ సభ తీర్మానం చేయాలి అని మనం చెప్తున్నాం. కానీ అది గ్రామ సభలు నిజంగానే తీర్మానాలు చేస్తున్నాయా? గ్రామ సభలో కూర్చొని డిస్కషన్ చేస్తున్నారా ఏ ఇష్యూ పైన? కానీ ఈవెన్ డబుల్ బెడ్రూమ్ దగ్గర నుంచి ప్రభుత్వ స్కీములు, అన్ని స్కీముల పైన కూడా చేయాలన్నాం. కానీ ఎక్కడ అది జరగట్లేదు. ఎట్టకేలకు అంటే కేసీఆర్ లెవెల్లో ఆ కార్యక్రమం చేస్తే దానికి ఒక పెద్ద ప్రచారం వస్తుందని చెప్పేసి అన్ని దగ్గర నిజంగానే గ్రామ సభలు జరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో నిన్న ఒక హైప్ మాత్రం క్రియేట్ చేశారు. దీనికన్నా ముందు 2 రోజులు వెనక్కి వెళ్ళినట్లయితే కూర్చొని దేశవ్యాప్తంగా సమస్యలే లేవు, కాంగ్రెస్ సమస్య అయిపోయినట్టుగా కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. సో ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, టీఆర్ఎస్ పార్టీ అసహనంతో ప్రతిపక్షాల పైన వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలతోటి నెగిటివ్ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం పైన అన్న ఉద్దేశంతో, దీనిని మరలించే ఉద్దేశంతో మొన్న కూర్చొని 1.5 గంటల సేపు ప్రెస్ మీట్ మాట్లాడినారు. అసలు నేను ఈ కార్యక్రమం చేసిన దీనివల్ల ఫలితాలు వచ్చినాయి, ఇది చేస్తే బాగుంటుంది, ఆ దిశగా ఉండాలి ప్రభుత్వం డిస్కషన్, అందులో సీఎం గారు చెప్పేటువంటిది. కానీ అలా ఏం లేదే, విమర్శలకే తావు తీస్తున్నారు ఎంతసేపు. కాంగ్రెస్ దరిద్రం చేసింది, కాంగ్రెస్ పార్టీ దరిద్రంగా ఉంది అని అంటే తెలంగాణ నుంచి దరిద్రం మీకు ఇచ్చిందే? మిమ్మల్ని దానిపైన గద్దెలపైన కూర్చోబెట్టి తప్పు చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఈ విధంగా చెప్పుకుంటూ పోవాలనుకుంటే చాలా ఉన్నది. అంటే ఇవాళ కాంగ్రెస్ విమర్శిస్తున్నటువంటి మీరు, మీ ఇవాళ ఉన్నోళ్ళంతా కూడా నీ పక్కనే ఉన్నారు, పెద్ద కాదనట్లే. సో ఈ ఇష్యూ పైన రైతులకి చేయాల్సినటువంటి భూసార పరీక్షలు అన్నాం, ఏ పంట ఎప్పుడు వేయాలా, ఊర్లో అన్ని రకాల పంటలు ఉండాలా, ఒకటే పంట వేయడం వల్ల ధరలు ఉండవు, ధరలకు ఇబ్బంది అవుతుందని గతంలో చెప్పినాం. ఆ దిశగా ఏమైనా మన ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇదే శ్రీనివాస్ గారు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడో ఈ గ్రహచారం లాగా మాకు పట్టిండని మాట్లాడినాం చాలాసార్లు. నేనన్న మాట కాదు, ఇది అందరు ప్రజా సంఘాలు మాట్లాడినటువంటి మాట. ఆ మాట ఎందుకు అనంటే ఎక్కడ కూడా ఆయన యొక్క యాక్టివిటీ సరిగ్గా లేదని చెప్పారు. ఇన్నిసార్లు ఇన్ని హామీలు ఇచ్చారు కదా. ఇవాళ గల్ఫ్కి సంబంధించినటువంటి వాళ్ళ గురించి కూడా గతంలో చెప్పారు కేసీఆర్ గారు. బోరుబావి, బొగ్గుబావి, దుబాయి అన్నది మన నినాదం, తెలంగాణ ఉద్యమంలో నినాదం. వచ్చిన తర్వాత దానికి ఇక్కడ తెరవడిందా అంటే అదే మీరు హామీలు ఇచ్చినారు, రేపు నెరవేరుతాయని ఆశల పల్లెకిలో ప్రజలకు చెప్పే మాటలకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవాళ హమ్మద్ అనే మృతదేహం వచ్చేనా అని చెప్పేసి రోజుకు ఒక శవం వస్తుంది గల్ఫ్ నుంచి. గల్ఫ్ మీద ఏం చేశారు మీరు? ఏర్పాటు చేశారా? ఇవాళ ఉత్తర తెలంగాణ మొత్తము కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది.
నిజామాబాద్ గానీ కరీంనగర్ గానీ మెదక్ గానీ ఎక్కువ వలస బాధితులు వీళ్ళే ఉంటారు. ఈ వైపున మీరు ఎక్కడ చేస్తారా? దీనిపైన మీడియా కూడా ఈ గల్ఫ్ పైన మీడియా కూడా పెద్ద ఎత్తున చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకనంటే కనీసం శవం వస్తే ఆ శవాన్ని బయటకు తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ నుంచి 8 నుంచి 10 గంటలు పడుతున్నది. మీరు ఆ విషయానికి వస్తే కొన్ని ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. దాని గురించి నిజంగా మీడియా అంతా ఫోకస్ చేయడం వల్ల ఆ ఎన్జిఓలు ముందుకు వచ్చినాయి. ప్రభుత్వం కేటీఆర్ గారు సుష్మా స్వరాజ్ గారు ఈ విషయంలో ఇద్దరు కూడా చాలా ఇనిషియేషన్ తీసుకొని చాలా మంది తీసుకొచ్చారు ఇప్పటికి అట్లాంటి సందర్భంలో. మిగతా వాళ్ళకి మనకి తేడా ఉంది. ఒక రోజుకి ఒక శవం ఎందుకు వస్తుంది? ఆ వలసల్ని మనం కట్టడి చేయాల్సిన పోయిన వాళ్ళని ఆపాల. పోతున్నారు ఇప్పటికి కూడా పోవట్లేదు. మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి మీరు చూడండి రోజుకి ఎన్ని బస్సులు పోతున్నాయో. బొంబాయి గానీ ఎక్కడికి వాళ్ళ యొక్క వలస విధానం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ దిశగా మీరు అడుగులు వేయాలని పదే మాట్లాడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి వీటిపైన కట్టడి చేయండి, వాళ్ళ యొక్క బతుకులను బాగుపరచండి, విమర్శలకు తావనీయకుండా చేసే ప్రకటనలకే కాకుండా వాటి వైపు నుంచి ఫలితాలు వచ్చే విధంగా ఉండాలి. మిత్రులు బీజేపీ పార్టీ చెప్పినట్టుగా దేశం మొత్తంలో రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మా రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తే బాగుండు, ప్రధానమంత్రి వచ్చి ఏమైనా హామీలు ఇస్తారేమని ఎదురు చూస్తారు. ఇంతకుముందు హామీల గురించి మాట్లాడినప్పుడు బీహార్ ఎలక్షన్లు వస్తే తప్పకుండా అండి కౌంటరే కదా, మేము రాజకీయాలే కదా చేసేది. మేము ఆన్సరే చెప్తున్నాం. మేమైతే మధ్యప్రదేశ్ లో మా గురించి చెప్తాం సార్. మా గురించి తర్వాత ఇప్పుడు బీజేపీ అనకుండా మా గురించి చెప్పిన తర్వాత బీజేపీ అనమంటే అట్లనే అంటాం. ఇక్కడ జరిగింది ఏంది, ఒక గ్రామ సభ, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, అటెండ్ అయ్యారు, దాని గురించి చెప్పారు. ఒక రైతు సమాఖ్య ఏ విధంగా ఏర్పాటు చేయాలి అంటే రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే ఏం చేయాలి, కొన్ని ఎట్లుంటాయంటే పంటలకు ఏ పంటకు కానీ కనీస మద్దతు ధర దేశం మొత్తంలో ఒక విధి విధానం ఉంటే దాంతో మద్దతు ధర అనేది వస్తుంది. ఇప్పుడు మిర్చి తేజ క్వాలిటీ, మొన్న జరిగినటువంటి తేజ క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో 25,000 క్వింటాలు ఉండే. కానీ మన ఇండియాకి వచ్చేసరికి మరి అది 6,000, 5,000 ఎందుకు పడిపోయింది అంటే అప్పుడు ఎక్స్పోర్ట్ ఆపేశారు. ఏది మన ఫుడ్ అండ్ కన్జ్యూమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్స్పోర్ట్ ఆపేశారు. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? కేంద్రం. అది అప్పుడే ఆపారు. ఆ జీవో కాపీలు కూడా ఉన్నాయి, అదొక అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో కాటన్ కావచ్చు, మిర్చికి కావచ్చు, కొన్ని అంటే ఏవైతే పంటలు ఉంటాయో అవన్నీ కూడా పంటలు డిపెండ్ ఆన్ లోకల్ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి ప్రైస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దానికి ఏదైతే ఈరోజు మనం ప్రపోజల్ చేస్తున్నామో దేశం మొత్తంలో కూడా అట్లాంటి ప్రపోజల్ వస్తే బాగుంటుంది. ఏదైతే రైతు సమాఖ్యలు ఏర్పాటు చేసి ఆ రైతు సమాఖ్యల ద్వారా కొనుగోలు చేయడం. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ ఇయర్ 12,000 ఎకరాలు పత్తి వేసారు. ఈసారి 12,000, అంతకుముందు 18,000 ఎకరాలు వేసారు. ఈసారి 30 లక్షల ఎకరాలు, 12 లక్షలు 30 లక్షల ఎకరాలు ఈసారి పత్తి వేసారు. మొత్తం పెరిగింది. పెరగంగానే ఏం చేశారు? పత్తి సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పేసి వెంటనే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ అన్న సిసిఎస్కి లెటర్ రాసిండు, మాకు ఎక్కువ సెంట్రల్ కావాలి, సరే మా పత్తి సాగు ఎక్కువ ఉన్నది అని చెప్పేసి లెటర్ రాసిండు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా నేను ఏమంటున్నానంటే ఆ సిసిఎస్ సెంటర్లు పెంచాలి. ఎప్పుడు మనం పంట చేతికి రాకముందే మనం లెటర్లు రాసేసినాం, కానీ నిర్ణయం జరగాల్సింది త్వరగా జరిగితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏమంటున్నాం, ఈరోజు ఎగ్జాంపుల్ చెప్పింది ఇండియాలో ఉన్న ఏ స్టేట్ గురించో, పక్కన ఉన్న మహారాష్ట్రలో రోడ్డు మీద వారబోసిన దొండకాయల గురించో లేకపోతే ఆలుగడ్డల గురించో మనం మాట్లాడలే. ఈరోజు మనం టమాటా గురించో మాట్లాడాలి. అంటే టమాటా ఈరోజు ప్రైస్ పెరిగింది, అంతకుముందు రోడ్ల మీద వారబోసారు. లండన్లో కూడా ఏ విధంగా ఆలుగడ్డలు రోడ్డు మీద వారబోసారు. అట్లాంటి స్థితి మనకు రావద్దంటే ఆహార కొరత ప్రపంచం మొత్తంగా ఉంది. కొన్ని దేశాల్లో పంటలు ఎక్కువ పండి రోడ్డు మీద పారబోసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని ఏం చేస్తే మనం దాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం, ఆ దిశగా మనం ఆలోచించాలి. ఆ రైతు సమాఖ్యలు ఏర్పాటు కావాలని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు మిత్రులందరూ చెప్పినట్టు రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం రాగానే మేము జూన్ 2వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయగానే జూన్ 5వ తారీఖున మొత్తం అందరూ కూడా ప్రతిపక్షాలన్నీ రోడ్డెక్కినాయి. కరెంట్ కావాలి, అదిగా. ఈరోజు 24 అవర్స్ కరెంట్ ఇస్తుంటే రైతులు ఏమంటారు? నల్గొండ జిల్లాలో మాకు 24 అవర్స్ వద్దు, మాకు లిమిటెడ్ పీరియడ్లో కరెంట్ ఇవ్వండి అని కూడా ధర్నాలు చేసేటువంటి స్థితికి మనం చేరుకున్నాం. అదే విధంగా నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ అని నమ్ముకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ కరెంట్ కూడా లేరు కదా. సంస్థ నారాయణపూర్ అని చెప్పేసి నల్గొండ జిల్లాలో ఉంటది. మొన్న అధికారులందరినీ రూమ్ లో వేసిరా, వెళ్ళదా పోయి రాపోరు, మీ నాయకులు ఎవరైనా ఉంటే కనుక్కోరు. అక్కడ
అదే అక్కడ ఏమంటారు? లేదు, one minute. మొన్న మరి ధర్నా అయిపోయింది. చౌక్ కోసము దీక్ష చేసి లేదు, లేదు, ధర్నా అదే చేసిన మాట్లాడుతున్నాం, రోజు మీ మాట్లాడుతున్నాం, పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నాం, పోలీసులతో మీ గురించి చట్టాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు నువ్వు మేము అనేది చెప్పిన సారీ ఏంటంటే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మిషన్ కాకతీయ గ్రౌండ్ వాటర్ కూడా పెంచడం జరిగింది. అంటే రైతులకు ఏం కావాలి అనేది ఆ దిశగా మేము ప్రణాళికలు రూపొందిస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈరోజు విమర్శలు చేస్తుందో ఓన్లీ ప్రాజెక్టులు కంప్లీట్ అవుతున్నాయని చెప్పేసి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే ఒక ఘటనను చెప్పినప్పుడు మిడ్ మానేరు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఆ మిడ్ మానేరు ప్రాజెక్టులో కంప్లీట్ కాకుండానే ఇప్పుడు దాదాపుగా 10 TMC స్టోరేజ్ కెపాసిటీకి వచ్చింది. అది దాంట్లో డిసిల్టేషన్ చేయాలి, లేకపోతే ట్యాంక్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఆ డిసిల్టేషన్ అవుతుంటే ఏదో చుండూరో కారంచేడో జరిగినట్టుగా, ఏదో దళిత వాడల మీద దాడులు చేసినట్టుగా వాళ్ళ కాళ్ళు ఊహించుకొని ఒక సమస్యను సృష్టించుకొని ఆ సమస్య చుట్టూ తిరిగేటువంటి దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పడం తప్పితే ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ప్రాజెక్టులు ఎక్కడ కూడా నిర్మాణం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. గోదావరి మీద, అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, గోదావరి మీద SRSP తప్ప ఒక ప్రాజెక్ట్ కూడా లేదు. అదే 70 ఏళ్ళలో మీరు కట్టండి, మేము కడతాం. అరుచుకుందామంటే అరుచుకుందాం. అయిపోయింది కదా, ఇక్కడికి మేము చెప్తాం. ఆగా నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావు? ఇప్పుడు SRSP మహారాష్ట్ర దగ్గర తప్పితే అక్కడ దక్కలేదు. నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే, బీహార్లో ఎలక్షన్లు వస్తే ఒక ప్రకటన, మధ్యప్రదేశ్లో అడిగితే కాల్చి చంపారు 5 రైతుల్ని. మేమైతే ఇక్కడ ఎవరికి కాల్చి చంపలే. మరి మిత్రులు చెప్పినట్టుగా మేము ఏమంటున్నాం అంటే, మహారాష్ట్రలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూపీ రైతుల వాళ్ళకి ఒక్కరికే రుణమాఫీ చేస్తామని ప్రధానమంత్రి ప్రకటించాడు. ప్రధానమంత్రి దేశానిక లేకపోతే యూపీ మేము అడుగుతున్నాం, అదే మేము చెప్పమంటున్నాం. మరి రైతులు కానప్పుడు కాదు, మా రైతులు చెప్తాం. నేను చెప్పేది ఏంటంటే, ప్రణాళికలు వేయడం కోసము మిత్రుడు గమనించాలి. ఇంకా కూడా మీ హనీమూన్ అయిపోలేదు అనుకుంటున్నాడు గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు ఏమనలే కదా. సరే, అటాక్ మేము చేసిన వాళ్ళు చేసిన, ఇక్కడ రైతుల మీద బేడీ లేచిన వాళ్ళు ఎవరు అటాక్ చేసిన తెలియదు. అదే బేడీ లేచిన ఏంటంటే మీరు మాట్లాడితే ప్రణాళికలు వేయడానికి ఇదేమి తొలి సంవత్సరం కాదు, ఫస్ట్ 3 నెలలు కాదు. ఈ ముచ్చట విని 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 విసుగొచ్చింది జనాలకి. ఇప్పుడు చెప్పింది అంతా కూడా కొత్తదేం కాదు ఇది. కానీ జరిగింది ఏందని చెప్పేసి అడుగుతున్నాను. ఆ ప్రణాళికల్లో కనీసం ఎక్కడైనా పలానా దగ్గర అయింది, మీ దగ్గర అవుతుంది అవ్వబోద్దు అని చెప్పేసి ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి అడుగుతున్నాను. మీరు ఉత్తరప్రదేశ్లో రుణం గురించి మాట్లాడుతున్నారు. మీ తీరుగా 4 కిస్తీలు కడతామని చెప్పి వడ్డీలకే సరిపోనని పైసలు కట్టలే. ఆడ సింగిల్ స్ట్రోక్ తోటి కట్టి కొట్టేసినాడు. ఒకటే స్ట్రోక్ తోటి మళ్ళీ రైతులకు ఇంకోటి లేదు. అంటే ఒకటి ప్రధానమంత్రి గారు అక్కడ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఒక కార్యక్రమాన్ని చెప్పారు తప్పితే దేశం యొక్క విధానాన్ని చెప్పలే, కేంద్ర ప్రభుత్వ విధానాన్ని చెప్పలే. మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే మిగతా రాష్ట్రాలు మీరు మాట్లాడారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇవన్నీ చెప్పిన ఏది కూడా అమలు కాలేదు. మా బాధ ఏంటంటే, మీరు పెద్ద ఎత్తున ప్రచారార్భాటంతో ఇది అవుతుంది అది అవుతుంది, క్రాప్ కాలనీ సమాఖ్యకి ఎక్కడైనా ఒక్క మచ్చుకైనా చేసినా అడుగుతున్నా. ప్రణాళిక కేసీఆర్ గారికి కొత్త చేసిన ప్రణాళిక కాదు కదా ఇవన్నీ. మీరు రాజకీయం కాదు, రాజకీయ విమర్శలు జనరల్ గా మీరు చేసుకుంటుంటే చేస్తూనే ఉంటుంది. నేను నిన్న 500 కోట్ల ఫండ్ పెడతాం, మొత్తం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఒక రైతు సమాఖ్య ఏర్పాటు చేసి ధర స్థిరీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నారు. అది ఇప్పుడు దేశంలో ఎక్కడ లేదు. అది ఒక చేయాలంటే ఒక ఊర్లో, మీరు అన్నట్టు ఒక ఊర్లో చేస్తే కాదు, మొత్తం చేస్తే మంచి పని కాదనట్లేదు. కానీ గతంలో ఈ ప్రకటన వచ్చి కూడా ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది అంటున్నాను నేను. ఈ ధరల స్థిరీకరణ అనేది క్రాప్ కాలనీలు ఏర్పడాలి, లేకపోతే గ్రామాల్లో నేను సమాఖ్యలుగా ఏర్పడాలి, రాష్ట్ర స్థాయిలో సమాఖ్యలను ఏర్పాటు చేస్తామని చెప్పి నాకు బాగా గుర్తుంది. గతంలో ఒకసారి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక సమీక్ష చేసిన తర్వాత బహుశా 6 నెలలు దాటినట్టు నాకు గుర్తున్నది. కాబట్టి 6 నెలలు 3 నెలలు సంథింగ్. అప్పటి నుంచి దాని మీద ఇనిషియేటివ్ ఏమైనా జరిగిందా, లేకపోతే ఇప్పటివరకు ఏమైనా కార్యాచరణ జరిగిందనే విషయం మీద ఎవరికి అవగాహన లేకుండా మళ్ళీ ఆ గ్రామాల్లో చెప్పారు. గజ్వేల్లో కూడా అదే అనేక సార్లు వారు చెప్పినట్టు నేను విన్నాను. కానీ కార్యాచరణ ఎక్కడ కనపడలేదని నా ఉద్దేశం. బేసిక్ ఏంటంటే, రిజల్ట్ ఓరియంటేషన్ లేనప్పుడు మీరు ఎన్ని మాటలు చెప్తే లాభం. ఇంకొక సంవత్సరం అయితే మళ్ళీ ఎలక్షన్ మూడ్ వచ్చేస్తూనే ఉంది. ఇప్పటికే ఎలక్షన్ మూడ్ తోటి ఉన్నటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేది సుస్పష్టం కనబడుతూ ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే దీర్ఘకాలమైన ప్రెస్ మీట్లు, తర్వాత దూషణ భూషణలు, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా నడుస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ హీట్ వచ్చేసింది. కానీ జరిగితే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే రైతు దగ్గర పంట ఉన్నప్పుడేమో ధర తక్కువ ఉంటుంది, వాళ్ళు అమ్ముకున్న నెక్స్ట్ వీక్ నుంచే ధర పెరిగిపోతుంది. అదే సార్, ఇప్పుడు రైతులకు అనుమాత్రమైన లాభం జరిగితే మనందరం సంతోషపడాలా. మద్దతు ధర కోసం పోరాటం, సిండికేట్లు ఏమైనా ఉంటాయి, వాటిని మనం బ్రేక్ చేయడంలో ఇప్పటివరకు విఫలమైనారు. ఈవెన్ ఈసారి మనము
కొనుగోలు కేంద్రాలు కూడా ఎక్కువ తక్కువ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పనిని కేంద్రాలు ఎక్కువ తక్కువ చేయలేకపోయినాము, దళారుల వ్యవస్థను బ్రేక్ చేయలేకపోయినాము. ఈసారి కూడా వాళ్ళకి నిరాశ మిగిలింది. ఈ ఫ్యూచర్ లో ఏం చేస్తారనేది ఈసారి పత్తి ఉంది, విపరీతంగా పత్తి పెరిగింది. పత్తి వేశారు, మిర్చి పరిస్థితి అదే ఉంది, కందుల పరిస్థితి అదే వచ్చింది. అంటే రైతుకి మద్దతు ధర వచ్చేసింది కదా, జరగాల్సిన నష్టం జరిగింది. పండించినటువంటి పంటకి తన యొక్క అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే దాన్ని ఆ మ్యానుఫ్యాక్చర్ కి దాని రేటు నిర్ణయించే అర్హత ఉన్నప్పుడు రైతుకి ఒకటే తాటిపై ఉంటే సాధ్యమవుతుంది. అతీతంగా దీన్ని చేయాల్సిన అవసరం కొత్తగా సంఘాలు చేయక్కర్లేదు. ఒకటి రెండు గ్రామాలు ఒక యూనిట్ అయినా కూడా సాధ్యం కాదు. హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒకటి ఆల్రెడీ ఒక సహకార సంస్థ ఉన్నది. అట్లా అంటే నేను అనేది అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని సహకార సంస్థలు ఉన్నాయి. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఏర్పాటు చేసుకునేది అదొకటిగా దాని బాడీస్ కూడా అంతటా కూడా ఉంది. ఇలాంటి వాటిని తీసుకొని ఇంకా కొంచెం అవసరమైతే రైతుల చేతులకి బేడీలు వేసిన వాళ్ళు వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. నమ్మశక్యంగా లేదు అని వాళ్ళు అంటున్నారు. రైట్ చెప్పండి. మేము ఏమంటున్నాం అంటే వాళ్ళ ప్రతిపక్షాలు నమ్ముతాయని చెప్పేసి ప్రణాళికలు రూపొందించాం. అసలు మీరు అడుగుతాయండి, అడగద్దని కానీ మీరు ఆలోచన తప్ప చెప్పి మాట్లాడుతున్నారు. మీరు సమాఖ్యలు ఏర్పాటు చేయడం, దాని ద్వారా మద్దతు ధర వస్తుంది ఒక ఆలోచన ఉంటుంది. ఎవరు చెప్పట్లేదు కానీ ఆచరణకు నోచుకోవట్లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఏదైతే మొన్న మిర్చి ధర గురించి నేను చెప్పిన ఫుడ్ లాబింగ్ అనేది సెంట్రల్లో అది యూపీఏ ఉందా, ఎన్డీఏ ఉందా, ఎవరున్నారని కాదు. అది అవును సార్, నేను ఏమంటున్నా అంటే అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ డిసైడ్ చేసేది వాళ్ళు అని అదొక అంశం. దానికి నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవట్లేదు, అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా, రైతు సమాఖ్యలు ఏర్పాటు చేసి ఆల్రెడీ గిడ్డంగుల స్థాయిని పెంచినాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో రైతుకి ఏం చేయాలంటే వాళ్ళ స్టోరేజ్ కెపాసిటీ పెంచినాం. అదేవిధంగా ఈరోజు ఒక 500 కోట్లు పెట్టి అది ధర స్థిరీకరణ జరుగుతాయి ఈ రాష్ట్రంలో. ఆటోమేటిక్ ఏమిటంటే వ్యవసాయం అంటే ఆ వ్యవసాయాన్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ గా చేసే విధంగా మనం డైవర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే ఇప్పటిదాకా ఇట్లాంటి నిధి పెట్టి ప్రైమరీ సెక్టర్ లో దేశం మొత్తంలో గ్రోత్ రేట్ 9.7. తెలంగాణ జరగలేనప్పుడు రైతుకి ఇది ధైర్యం ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. జరగాలని కూడా అందరం ఆశిద్దాం. ఢిల్లీలో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. ఇంకొన్ని ఇష్యూస్ పైన కూడా, ఇంకొన్ని వస్తువులపైన ధరలకు సంబంధించి, తర్వాత ఇప్పుడు ఉన్న అమలు ఎట్లా ఉందనే దాని మీద ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ మాట్లాడబోతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. 19,000 కోట్ల భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. నిన్న కేంద్ర మంత్రిని కూడా కేటీఆర్ కలిశారు, అరుణ్ జైట్లీని. సో మాకు కనీసం 3-4 పథకాల మీద తగ్గించాలని అడిగారు. శ్రీధర్ రెడ్డి గారు చెప్పాలా, ఇప్పటికే జిఎస్టీ పూర్తి మద్దతు తెలిపారు రాష్ట్రం, కానీ బాగా నష్టపోతుంది, మాకే బాగా భారం పడుతుంది, మీరు మమ్మల్ని ఆదుకోకపోతే మేము కోర్టు కూడా పోతామని చెప్పి ఇండైరెక్ట్ సిగ్నల్ కూడా ఇచ్చినారు. ఒకటి ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో మనది కన్జంప్షన్ బేస్డ్ స్టేట్ కాబట్టి మన దగ్గర లాస్ట్ హబ్కే ఎక్కువ ట్యాక్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాకు లాభమే అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పినారు. కాకపోతే ప్రాజెక్ట్ సపోర్ట్ చేసినారు, ఇప్పుడు కూడా మానిటరీ లాభం అంటే మనకు ఆర్థికంగా లాభం వస్తుందని చెప్పారు. కాకపోతే ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి జిఎస్టీ విషయంలో కొద్ది ఇబ్బందులు ఉన్నాయనే విషయము కేటీఆర్ గారు మిగతా విషయాల్లో చెప్పారు. అయితే ఒకటి మొన్న పార్లమెంట్ సాక్షిగా అరుణ్ జైట్లీ గారు చెప్పారు ఏంటంటే, జిఎస్టీ విషయంలో ఇంకా పూర్తి అంటే కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది అనేక విషయాల మీద. 5th తర్వాత వాటి మీద పాలసీ డెసిషన్స్ తీసుకుంటామని చెప్పారు. కాబట్టి మనమే కోర్టులకు పోయి అడావాలు చేసే అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వంగా ఇక్కడ ఇబ్బందులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్తారు. కేంద్ర ప్రభుత్వం చాలా విషయాల్లో మొండి లేదనే విషయాన్ని మీరు గమనించాలి. రేపు పార్లమెంట్లో బిల్లు పెట్టే సందర్భంలో కూడా ఆల్మోస్ట్ 10-15 అంశాల మీద ఎరువులు లాంటివి, లేకపోతే ట్రాక్టర్ విడిభాగాలు, ఇటువంటి వాటి మీద వెంబడే ఎక్కడైతే అవసరం ఉంది అని చెప్పేసి ఆ తీవ్రతను గుర్తించినటువంటి ప్రభుత్వము వాటి యొక్క పన్ను శాతం తగ్గించారు. ఇప్పటికే చాలా విషయాల్లో సానుకూలంగా స్పందించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రమే కాదు, ఏ ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇబ్బంది ఉంది, గ్రాస్గా మాకు అక్కడ రెవెన్యూ లాస్ అవుతుంది, లేకపోతే అక్కడ ప్రజల మీద భారం పడుతుందనే విషయం ఉంటే మాత్రం ఖచ్చితంగా కేంద్రం. కానీ బాగా ఆదాయం ఉన్న రాష్ట్రాలకైతే దీనివల్ల బాగా నష్టమే ఉంది. 3-4 రాష్ట్రాలు ఏవైతే కేంద్రాన్ని బాగా నిధులు ఇస్తున్నాయో అవి బాగా నష్టపోతున్నాయి. మన రాష్ట్రం కూడా కొట్టండి. దిస్ ఇస్ నాట్ ఏ షార్ట్ టర్మ్ గేమ్, ఇది దీర్ఘకాలికమైనటువంటి ఒక పన్ను విధానము. అందుకే ప్రభుత్వం ఏం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా మీకు ఎక్కడైనా లాస్ ఉంటే, మానిటరీ లాస్ ఉంటే ఫస్ట్ 3 years 100% కాంపెన్సేట్ చేస్తాము, 4th year 50%, తర్వాత 40% చేస్తాము. ఈ లోపల మీరు వెసులుబాటు చేసుకోవాల్సిందని చెప్పింది. కొన్ని రాష్ట్రాలకు ఎక్స్ట్రా 1% ట్యాక్స్ కొన్ని అంశాలు ఎక్కడైతే లగ్జరీ ఐటమ్స్ అయితే ఉన్నాయో వాటి మీద మీరు ట్యాక్స్ చేసుకొని
కంపెన్సేట్ చేసుకొని చెప్పారు కూడా. కాబట్టి ఎక్కడ కూడా దేశం మొత్తం మీద లాభం జరిగే విధానానికి కొన్ని షార్ట్ టర్మ్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాటిని ప్రభుత్వాలు అడ్రస్ చేయాలి. దాని గురించి మనం హడావుడి సానుకూలంగా లేదంటే నాకు అర్థం కాలేదు. పాలసీ డెసిషన్ తీసుకునే ముందు ఇప్పుడు మీరు ఎంత మాత్రం ఈగానే వెంబడే చేస్తామని చెప్పడానికి అదేమన్నా మన ఇంటి ఇది కాదు కదా. ఇట్ ఇస్ పాలసీ డెసిషన్స్ ఉంటాయి, వాటిని రివ్యూ చేసి దేశం మొత్తం మీద విధానం ప్రకటిస్తారు. ఇందిరా గారు మీ అభిప్రాయం దీని మీద? గతంలో ఇదే వేదిక పైన చాలా మాట్లాడినాం ఇదే జిఎస్టీ గురించి, అంశాల బేస్లోని డిస్కస్ చేస్తున్నాం. ఆ రోజు సీఎం కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పినారు, బీజేపీ తీసుకున్నటువంటి వాటిలో అంశాల వారీగా మేము సపోర్ట్ చేస్తూ డిమానిటైజేషన్ ఊరికన్నా ముందే సపోర్ట్ చేశారు. డిమానిటైజేషన్లో జిఎస్టీ కూడా ఊరికన్నా ముందే సపోర్ట్ చేశారు. అందరిని మీటింగ్లో కూడా చెప్పినారు దీనిపైన అవగాహన కల్పించండి అందరికీ జిఎస్టీ గురించి, దీనివల్ల లాభం వస్తుంది ఆదాయం వస్తుంది మాటలు చెప్పినారు ఆ రోజు. కావాలంటే మీకు క్లిప్పింగ్ చూపిస్తాను నేను. లాభం వస్తుంది మనకు ఆదాయం వస్తుంది అని చెప్పి మాట్లాడినారు. మరి ఇప్పుడు ఎందుకు స్టాండ్ కొంచెం అటు ఇటు అయినారో అర్థం కాలేదు. అంటే మరి ఎక్కడైనా బెడ్స్ కొట్టిందో అర్థం కావట్లేదు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధంలో. సో ఇక్కడ తీసుకున్న ఏదేమైనా కూడా 100% ఏదేమైనా కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఏదైనా కానీ అంటే ఒక పాలసీ చేసినప్పుడు నష్టం జరగచ్చు అంటారు. ఒక పాలసీ చేసినప్పుడు నష్టపోతారని కుంభకోణాలు కూడా చెప్తాను, కుంభకోణాల గురించి కూడా చెప్తాను నేను మీకు. దాని గురించి టైం ఇస్తే అది కూడా చెప్తాను. ఇదే రైతులు ఇంతసేపు రైతులు మాట్లాడుకున్నాం కదా, పంట వండకపోతే ఒక బాధ అయితే పండినటువంటి పంటకు డబ్బులు వచ్చినాక బ్యాంకుకి వెళ్ళి చెక్కులు కూడా చెల్లుబాటు పరిస్థితిలో ఉన్నారు మనకి. దేశవ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒకటి ప్రభుత్వాలు నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి మైకులు పెట్టించినా గానీ ఎక్కడ కూడా ఒక వ్యతిరేక భావంతో మాట్లాడే దేశంలో లేదు. కాబట్టి సరైన నాయకత్వం ప్రజాప్రతినిధులు అనేవాడు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సామాన్య ప్రజానికం కోసము సామాన్య ప్రజల కోసము వాళ్ళ బాగు కోసం కట్టుబడాలా. కానీ అది జరగట్లేదు. కార్పొరేట్ వ్యవస్థ పనిచేస్తున్నారు. సామాన్య ప్రజలే ఆ సామాన్య ప్రజలు నడ్డి విరుస్తున్నారు. ఇది ఇట్లా ఉండగా నిన్నటికి మొన్న గ్యాస్ ధర పెంచిండ్రు, ఇవాళ పెట్రోల్ ధర ఒక విషయానికి సానుకూలంగా స్పందించలేదు. మీరు చూడలేదు, నేను చూడలేదు, చెప్పిన వాళ్ళ మాటని పేపర్ మీద రాసిన రాస్తారు. ఒక విషయం ఖండించాలి. ఈ రోజు జైట్లీ ఆఫీస్ నుంచి ఖండన వస్తుంది. ఒక నిమిషం, ఖండన అవసరం లేదండి. దానికి వచ్చే స్పందన వస్తే సరిపోతుంది. ఖండన ఎందుకు? రోజు ఖండన చేసుకొని కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఖండించడం కాదు, మేము జోడించడం. ఆ మీటింగ్ వెళ్ళినటువంటి చెప్తాను రాసింది వారు రాస్తే రాసుకొని. నేను చెప్పేందంటే వారు చెప్పినట్లు ఇప్పుడు గ్యాస్ ధర మీద పూర్తిగా గ్యాస్ ధరలు పెంచలే. మీరు గతంలో ఒక్క నిమిషం అండి, జూలై 1 రోజు 37 రూపాయలు పెరిగింది గ్యాస్ ధర. జూలై 1 రోజు తర్వాత నెలకు 2 రూపాయలు మొన్నటిదాకా ఎత్తేసుకుంటున్నారు. ఇప్పుడు 4 రూపాయలు ఎత్తేస్తున్నారు. సబ్సిడీల పేరుతోటి లబ్ధిదారులు కాకుండా వేరే వాళ్ళు బొక్కేసినందుకు కాంగ్రెస్ పాలనలో దాన్ని సరి చేస్తే ఈ దేశానికి 25 లక్షల రూపాయల లాభం జరిగింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా గరిష్ట లాభం లేదండి. మీరు మాట్లాడండి, ఇది పద్ధతి కాదు. ఆ పేపర్లు మా దగ్గర ఉన్నాయమ్మా, ఏం చూపిస్తాను అప్పటికి కాంగ్రెస్ పార్టీలు ఏం పేపర్ కావాలి, పేపర్ కావాలా? ఎవరికి ఎక్కలేదండి. అవును పోతారు. ప్రధానమంత్రి కాకపోతే రాహుల్ గాంధీ పోతారా? సామాన్య ప్రజలకు మీరు ఖర్చు పెట్టారు. 275 కోట్లు ఖర్చు పెడతారు. సామాన్య ప్రజలకు ఇచ్చే రైతులు మీరు ఎందుకు ఖర్చు చేస్తారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ మీకు అడుగుతున్నారు, చర్చలో ఉన్నారు, సావధానంగా ప్రజల యొక్క ఆక్రోశము, ప్రతిపక్షం అంటే ప్రజల యొక్క బాధ చెప్పడము. చెప్పండి నాకు ఒక్కరు సాగండి. రైట్, మీరేమైనా చెప్తారా? యాక్చువల్లీ టీఆర్ఎస్ ఇది రాష్ట్ర సమస్య అడదాం అనుకున్నాను, మీ మధ్యలో వచ్చిన జిరాక్సులు తీసుకొచ్చి పేపర్లు మేము కూడా చూపిస్తాం. కానీ ఎవిడెన్స్ ఏందమ్మా? రోజు పేపర్లు ఇస్తారు మంది. ప్రధానమంత్రి పోతే విదేశాలకు రాహుల్ గాంధీ పోతారా? ఏమైనా పట్టించుకుంటారా? ఆడ దేశం గురించి మాట్లాడంటే ప్రధానమంత్రి పోతాడు. పైసలు అయితే ఉత్తా పోతారా? ఇప్పుడు 3-6 ఛానల్కి వచ్చిండ్రు, డీజిల్ లేకుండా ఏమన్నా గాలి దగ్గర వచ్చిండ్రా?
అరే నాకు అర్థం కాదు ఇవన్నీ పోవడం వల్ల ఏం వర్క్ రాజకీయ పార్టీల ప్రతినిధులుగా మనం ఒక స్థాయికి తగ్గట్టు మనం ఆడుకుంటే ప్రజలకు సమాచారం పోతుంది. విషయం చెప్పండి. ఒకటి నేను చెప్పేది ఏంటంటే జిఎస్టీ ఏం చేస్తారు చెప్పండి సార్, మళ్ళీ చాలా క్లియర్ గా చెప్పాను. ఇవాళ జిఎస్టీ మీటింగ్ లో చర్చిద్దామని జైట్లీ గారు చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా కొన్ని మార్పులు ఉంటాయని చెప్పారు. పాలసీ విధానాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పారు. ఇంకా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఏకపక్షంగా చేయలేదు వాటి మీద. రైట్ సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఆశించినట్టు జరిగే అవకాశం ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం ఆశించేది ఏదైతే ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటారో ఆ పథకాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఫర్ సపోజ్ మిషన్ భాగీరథ ఉంది, 40,000 కోట్లతో మనం చేస్తున్నాం. దానికి ఇంతకుముందు 5% ఉన్నప్పుడు వ్యాట్ ఉన్నప్పుడు 2,000 కోట్లు దానికి పడేది. ఈరోజు అది ఏమైంది, 7,200 కోట్లు 18% వ్యాట్ వేసేసరికి జిఎస్టీ వేసేసరికి దాదాపుగా 5,200 కోట్లు భారం పడుతుంది. అదేవిధంగా మీకు మిషన్ కాకతీయ ఉన్నది 20,000 కోట్లతో అంటే 1,000 అన్ని కలిపి 19,000 కోట్లు మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అండ్ రోడ్ లైన్ బిల్డింగ్స్, ఈ 4 కలిపి చెప్పింది 19,000 కోట్లు. ఇవి ఏదైతే బర్డెన్ పడుతుంది. అయితే ఆల్రెడీ ఎవరికైతే కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగిందో ఆ కాంట్రాక్ట్లు ఇచ్చిన కాంట్రాక్టర్లు 5% వ్యాట్ తోటి వాళ్ళు ఆ రోజు టెండర్ బిడ్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ దాని మీద 18% అంటే ఆ కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు కావచ్చు, ప్రజలకు అందించే సంక్షేమ పథకాల మీద జిఎస్టీ వర్తించొద్దు, జిఎస్టీని ఎత్తివేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా గ్రానైట్ పరిశ్రమ, చిన్న పరిశ్రమలు ఉన్న వాళ్ళు దానిలో కూడా స్టాబ్స్ పెట్టండి. పెద్ద పరిశ్రమకు వేరే, చిన్న పరిశ్రమకు వేరే. గ్రానైట్ పరిశ్రమలు చాలా పరిశ్రమలు కుదేలైపోతున్నాయని. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీడీ కార్మికుల గురించి కూడా, బీడీ కార్మికులకు అది అంటే బీడీల మీద అది ఆకు మీద 18%, బీడీల మీద 28% వేసినప్పుడు చాలా మంది బీడీ పరిశ్రమ మీద డిపెండ్ అయి ఉంటున్నారు. దాన్ని కూడా మీరు సవరించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి మనం చెప్తుంది ఏంటంటే జిఎస్టీలో ఏదైతే ప్రజా సంక్షేమ పథకాల మీద వ్యాట్ అంటే ఈ రోజు వాళ్ళు ఒక స్టేట్ కి ఇస్తే ఇంకో అన్ని స్టేట్లు అడుగుతాయని చెప్పి వాళ్ళు ఇంకపోతే ఏం చేస్తారు? కరెక్ట్ అండి. అంటే ఎక్కడెక్కడ ఏమేమి అంటే అభివృద్ధి పథకాలు అన్ని రాష్ట్రాల్లో అయితే జరుగుతలేవు కదా. నేను అనేది కొన్ని ఎక్కడైతే జరుగుతున్నాయో వాటికి అంటే ఇవ్వమని అడుగుతున్నాం. ఇప్పుడు సెంట్రల్ ఉంది, రోడ్స్ వేస్తుంది సెంట్రల్ వేసే దాని మీద, రోడ్స్ వేసే దాని మీద R&B ఉన్నాయి, లేకపోతే నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ మీద కూడా మనకు 18% పడుతుంది. అట్లాంటప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా పని మందగిస్తుంది. కాబట్టి దాన్ని తీసేయాలని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే డైరెక్ట్ సెంట్రల్కి పోతుంది, సెంట్రల్కి పోయినప్పుడు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళందరికీ సబ్సిడీ ఎత్తేసి అని డైరెక్ట్ ఒక డిసిషన్ తీసుకోవచ్చు కదా. అది తీసుకోలేదు సెంట్రల్. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ ధర పెరిగిందా తగ్గిందని మనం మాట్లాడతలేం. మనం ఏమంటున్నాం, వాళ్ళ దగ్గర ఉన్న డేటా, సెంట్రల్ దగ్గర ఉన్నటువంటి డేటా ఇంప్లిమెంట్ చేసినా కానీ దాని ఎఫెక్ట్ ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. మొత్తానికి కేంద్రానికి ఎక్కువ ట్యాక్స్ ఇస్తున్నటువంటి రాష్ట్రంగా మన తెలుగు నష్టాన్ని పూర్తి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. కౌన్సిల్ మీటింగ్ లో ఈ రోజు కానీ ఇంకా నెక్స్ట్ కూడా జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి చూద్దాం కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో, రాష్ట్రానికి ఎట్లా జరిగే నష్టం ఎట్లా పూడుస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ రాకేష్ గారు, ఇంద్రశోభన్ గారు, శ్రీధర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయం చెప్పినందుకు. మళ్ళీ రేపు పొద్దుగాల ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.